Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 23rd December 2024. So, as part of today's analysis, we are going to comprehensively cover many important articles for UPSC point of view. Okay, and also మనం హిందూ అనాలిసిస్ డైలీ హిందూ అనాలిసిస్ మండే నుంచి సాటర్డే డీల్ చేసుకుంటాం. దాంతోపాటు మనకి సారథి సిరీస్ అని చెప్పేసి ఎంసీక్యూ గైడ్, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ గైడ్ అనేది రన్ చేస్తున్నాము. So that is also running parallelly daily. Okay, so that is dealt by the Venkat sir. Okay, current affairs faculty Venkat sir. And also మనకి మార్గదర్శి సిరీస్ ఏవైతే ఉంటాయో, మార్గదర్శి సిరీస్ అంటే దీస్ ఆర్ ద గైడెన్స్ సిరీస్ అనమాట. సో దీస్ ఆర్ బీయింగ్ డీటెయిల్లీ డన్ బై సాయిరామ్ సార్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో ప్రెసింగ్ టాపిక్స్ అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మేము డీల్ చేస్తున్నాము. ఓకే, దీంతో పాటు మేము రీస్టార్ట్ చేసాము ఇంకో కొత్త సిరీస్ ని, దాన్నే మనం అభ్యాసన సిరీస్ అంటాం. సో దీస్ అభ్యాసన సిరీస్ ఆర్ మెయిన్స్ రెలవెంట్ సిరీస్ అనమాట. మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాన్నే మనం డీల్ చేస్తూ ఉంటాము డైలీ బేసిస్ లో. ఓకే, డైలీ వన్ క్వశ్చన్ కాంప్రహెన్సివ్ గా ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలనేది కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ హిస్టరీకి సంబంధించిన సెషన్ ఈరోజు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో లెట్ స్టార్ట్ ద వీడియో. మరి మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో బికాస్ యువర్ లైక్ ఏదైతే ఉంటుందో దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు మీ టు కమ్ అప్ విత్ మోర్ సచ్ ఫ్రీ కంటెంట్ ఫర్ యూ పీపుల్. ఓకే, అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us look at the first article of the day. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పాయింటింగ్ ద బీకెన్ ఎట్ ఇండియాస్ అండర్ సీ వార్ఫేర్ పవర్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దిస్ ఇయర్ 2024లో మనం తీసుకున్న ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో విత్ రెస్పెక్ట్ టు సబ్మెరీన్ వార్ఫేర్ ఆర్ అండర్ సీ వార్ఫేర్ పవర్, దాని గురించి దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్లీ ప్రిలిమ్స్ పరంగా అండ్ మెయిన్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్ లో డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ డెవలప్మెంట్ అండ్ GS3 లో భాగంగా రోల్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఇన్ స్ట్రెంథనింగ్ ది నేషనల్ సెక్యూరిటీ, ఇండిజినైజేషన్ ఆఫ్ ది డిఫెన్స్ ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా ఇండో పెసిఫిక్ రీజన్స్ విత్ రెస్పెక్ట్ టు మెరిటైమ్ సెక్యూరిటీ కూడా ఈ ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో అగైన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఇస్ ఇండియన్ నేవీ commenced 2024. సో బేసిక్ గా ఇండియన్ నేవీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, సబ్మెరైన్ వార్ఫేర్ పవర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇనీషియలీ 2024 మనము ఇండియన్ నేవీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ కమెన్స్డ్ విత్ ద స్ట్రాంగ్ నోట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆపరేషన్ సంకల్ప్ తో ముందుకు వచ్చింది 2024 స్టార్టింగ్ లోనే. సో బేసిక్ గా మనకి స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉంటుందో, సో స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నియర్ టు ది ఒమాన్ అనమాట. సో ఈ పర్టికులర్ రీజియన్ లో లాట్ ఆఫ్ పైరసీ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో పైరసీ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దానికి అగేన్స్ట్ గా దాన్ని చెక్ పెట్టడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇస్ ఆపరేషన్ సంకల్ప్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఎన్ష్యూర్ ద మెరిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద రెడ్ సీ. ఓకే, సో మనకి హౌతీస్ అటాక్స్ అండ్ ఆల్ జరుగుతున్నాయి కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ రీసెంట్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ఆర్టికల్, సో ఇవి మన ఇండియా యొక్క క్యాపబిలిటీస్ ని అవుటర్ వరల్డ్ కి షోకేస్ చేస్తున్నాయి. లైక్ అవుటర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టేకన్ అప్ విత్ రెస్పెక్ట్ టు సబ్మెరైన్ థింగ్స్. ఓకే, సో ఇండియా క్యాపబిలిటీస్ ని వీఆర్ అండర్ స్కోరింగ్ దెమ్. ఓకే, ఎస్పెషలీ ఇన్ ద క్రిటికల్ రీజియన్స్ లైక్ ఇండో పెసిఫిక్ and also Arabian Sea. Okay, this is the context of the news. So let's see what are the pivotal developments that we have got as part of this particular undersea warfare. Okay, so one of the things is manaki commissioning of INS Arigant anamata, Arigat అని అంటాము. So first of all, let me tell you what is submarine. సో సబ్మెరీన్ అంటే ఫస్ట్ అంటే ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో, సబ్మెరీన్ అనేది ఒక వెపన్ లాగా, ఇట్స్ లైక్ అన్ ఒఫెన్సివ్ టూల్ అనమాట. సో అది మనం డిఫెన్స్ సెక్యూరిటీలో భాగంగా యూజ్ చేస్తాం. సో ఈ అండర్ వాటర్ సబ్మెరీన్ అనమాట మనం డిస్కస్ చేసేది ఏంటంటే, సబ్మెరీన్ అనేది ఎప్పుడైనా అండర్ వాటర్ అనేది ఉంటుంది, ఒక్కొక్కసారి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ కూడా ఉంటుంది అనమాట, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అండర్ వాటర్. సో బేసిక్ గా ఈ సబ్మెరైన్ రన్ అవ్వాలి అని అంటే మనకి ఎనర్జీ అనేది అవసరం. సో కొన్ని ఏమవుతాయి అంటే వి యూజ్ డీజిల్ అనమాట కొన్నిట్లలో, కొన్ని సబ్మెరీన్స్ లో, కొన్నిట్లలో ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తాం అండ్ కొన్నిట్లలో న్యూక్లియర్ పవర్
సబ్మెరీన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు ఐఎన్ఎస్ అరిఘాత్, సో దిస్ ఇస్ అ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఓకే, సో అరిఘాత్ అనేది ఇట్స్ అ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. అరిఘాత్ కన్నా ముందు ఇంకేదైనా ఉందంటే అరిహంత్ అనేది ఉండేదన్నమాట. అరిహంత్ ఇస్ ఆల్సో అ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. దాని తర్వాత సెకండ్ ఇదనమాట. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో బేసిక్ గా వీటితో మనం ఏం చేస్తాం, హౌ విల్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఒఫెన్సివ్ టూల్ అంటే మిసైల్స్ ఏవైతే ఉంటాయో లేదా బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి లాంచ్ చేస్తాం అనమాట మనం. ఓకే, విల్ లాంచ్ త్రూ దిస్ పర్టికులర్ సబ్మెరీన్స్. ఓకే, సో ఈ సబ్మెరీన్స్ ని మనము న్యూక్లియర్ ట్రయడ్స్ అంటే ఇండియాస్ ఎంటర్డ్ ద కంట్రీస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ట్రయడ్ అని చెప్పేసి ఒక సెంటెన్స్ మీరు చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్స్ లో. అసలు న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఏంటంటే ఈ సబ్మెరైన్స్ డెవలప్మెంట్ లో, సో ఇఫ్ యూ హ్యావ్ డెవలప్డ్ ద సబ్మెరైన్స్, ఓకే, సో ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి, ఆల్ ద 3 ఏరియాస్ నుంచి మనము సబ్మెరైన్స్ ని డెవలప్ చేస్తే ఆ కంట్రీని మనము న్యూక్లియర్ ట్రయడ్ సబ్మెరైన్స్ ని అచీవ్ చేసిన దాని లిస్ట్ లో కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కి సంబంధించిన, ఎయిర్ నుంచి లాంచ్ చేసే సబ్మెరైన్స్ లో వీ హ్యావ్ లాంచ్ సుఖోయ్, మిరాజ్. ఓకే, అండ్ ల్యాండ్ నుంచి లాంచ్ చేయబడిన సబ్మెరీన్స్ లో పృథ్వీ, అగ్ని లాంటివి లాంచ్ చేసాం. సీ నుంచి ఇప్పుడు మనం తీసుకొచ్చిన అరిహంత్ కానివ్వండి, అరిగత్ కానివ్వండి, ధనుష్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ విచ్ వీ కెన్ లాంచ్ ఇట్ ఫ్రమ్ ద సీ అనమాట. ఓకే, సో దీంట్లో నుంచి మనం ఏం వదులుతాం, విల్ లాంచ్ న్యూక్లియర్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఓకే, సో బిఫోర్ లుకింగ్ ఎట్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఐఎన్ఎస్ అరిగత్, let me tell you what is INS Arihant is. Okay, so adi chusina tarvata we'll look at Arigat details also. Okay, let's see. So this is the INS Arihant is the India's first nuclear powered submarine anamata. Okay, nuclear powered ante enti, nuclear energy ni use cheskunna first submarine అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసామంటే we have launched it in the year 2009. Okay, so we have launched it in the year 2009. సో దీని కమిషన్ అంటే వాడకంలోకి తీసుకొచ్చింది మాత్రం 2016 లోనమాట. అయితే దీంట్లో మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎన్రిచ్డ్ యురేనియం అనమాట. సో ద ఫ్యూయల్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఈస్ ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్ ని యూజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 6000 టన్స్ అనమాట. సో దిస్ ఇస్ 6000 టన్స్ వెయిట్ సబ్మెరీన్. ఓకే, 8 మెగావాట్ ఎనర్జీ అనేది ఓకే దీని ఇంజన్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనము ఏటీవీ ప్రాజెక్ట్ లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఏటీవీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ లో భాగంగా 90,000 crore గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. సో దాంట్లో 4 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ని మనం లాంచ్ చేయబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ ఐఎన్ఎస్ అరిహంత్. ఓకే, దట్ వీ హ్యావ్ ఆల్రెడీ కమిషన్డ్ ఇన్ 2016. So second one is INS Arighat అనమాట. దట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024. 2024 లో మనం లాంచ్ చేసింది ఇదనమాట ఐఎన్ఎస్ అరిఘాత్. సో మిగతా 2 కూడా త్వరలో రాబోతున్నాయి. ఓకే, హూ ఇస్ ద బిల్డర్ ఆఫ్ ఇట్ అంటే షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం. ఓకే, సో అయితే దీన్ని మనం ఏ మాదిరిగా అంటే దేన్ని మోడల్ గా చూసుకొని మనం దీన్ని తీసుకొచ్చామంటే ఆకులా 1 క్లాస్ సబ్మెరీన్. సో ఇది రష్యా డెవలప్ చేసిన సబ్మెరీన్. సో దాన్ని అంటే సిమిలర్ టు దట్ వన్ యూ హావ్ గాట్ అరిహంత్. ఓకే, సిమిలర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అయితే వీటిని మనం SSBN అని కూడా అంటాము. SSBN అంటే ఏంటంటే షిప్ సబ్మర్సిబుల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ అని కూడా అంటాం. SSBN దట్ ఈస్ షిప్ సబ్మర్సిబుల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఐ రిపీట్ ఆల్ ద పాయింట్స్ అగైన్. 2009 లో లాంచ్ చేసాం, కమిషన్ ఇన్ 2016. సో ద ఫ్యూయల్ యూజ్డ్ ఇస్ ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్. అడ్వాన్స్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ 8 మెగావాట్. ఓకే, 6000 టన్స్ కెపాసిటీ సబ్మెరీన్. ఇది ఏటీవీ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో సెకండ్ ఇప్పుడు తీసుకొచ్చిన 2024 లో తీసుకొచ్చిన అరిఘాత్. ఓకే, అండ్ 90,000 crores అనేది గవర్నమెంట్ దీనికి స్పెండ్ చేస్తుంది ఫర్ ఆల్ ద 4 ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ 2 ఫ్యూచర్ లో రాబోతున్నాయి. సో దిస్ ఇస్ ద బిల్డర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్మెరీన్ ఈస్ షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం. ఆకులా 1 క్లాస్ సబ్మెరీన్ కి మాదిరిగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని మనం షిప్ సబ్మర్సిబుల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్ అని కూడా పిలుస్తాం. ఓకే, క్లియర్? సో మరి ఈ అరిహంత్ నుంచి మనం ఎలాంటి మిసైల్స్ ని లాంచ్ చేస్తామంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేస్తాం. సో విచ్ విల్ హ్యావ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఓకే, అండ్ ఆల్సో దీంతో పాటు మనము K-15
సాగారిక మిసైల్స్ ని కూడా లాంచ్ చేస్తాం విత్ టోటల్ లైక్ ఎంత వరకు లాంచ్ చేయొచ్చు అంటే 750 కిలోమీటర్స్ వరకు. K4 మిసైల్స్ విచ్ వర్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. సో కే అంటే నథింగ్ బట్ ఇక్కడ కే ఏదైతే K15, K4 ఇవి యూజ్ చేస్తామో, కే అంటే కలాం గారి పేరు, అబ్దుల్ కలాం గారి పేరు మీద దాన్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 3500 kilometers. ఓకే, రిమెంబర్. సో ది ఆర్మ్స్ దట్ వీఆర్ క్యారింగ్ త్రూ దిస్ పర్టికులర్ అరిహంత్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఐఎన్ఎస్ అరిఘాత్ కొద్దాము. సో దిస్ వాజ్ లాంచ్ ఇన్ ద ఇయర్ 2024. సో ఇక్కడ కూడా మనము, సో ఇంతకు ముందు అక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. సో అక్కడ మనం యూజ్ చేసే ఇంజిన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్. ఈవెన్ ఇన్ అరిఘాత్ క్లాస్ ఆల్సో ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ ని మనం యూజ్ చేస్తాం. సో దీని యొక్క ఇంజిన్ ఎంత పవర్ ఉంటుంది అంటే 83 మెగావాట్ అనమాట. So this is, as we know, first one is Arihant and this one is the second nuclear missile submarine. Okay, submarine which is having a capacity which is running through the nuclear energy is nothing but nuclear missile submarine అని చెప్పేసాను ఆల్రెడీ మీకు. ఓకే, సో ఈ పర్టికులర్ లాంచ్ ఏం చేస్తుంది, దిస్ విల్ ఇంప్రూవ్ ద ఇండియాస్ డిటరెన్స్ క్యాపబిలిటీ. డిటరెన్స్ క్యాపబిలిటీ అంటే ఏం లేదు, సో ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ స్ట్రెంగ్త్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ సెక్యూరిటీ. ఒకవేళ వాళ్ళు మన మీద అటాక్ చేసే ముందు వాళ్ళు ఆలోచిస్తారు, బికాస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద న్యూక్లియర్ టెక్నాలజీ అని చెప్పేసి. సో న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఇండియా యూజెస్ సంథింగ్ కాల్డ్ ఎస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనమాట. ఓకే, అంటే అన్లెస్ సమ్మన్ ఇస్ అటాకింగ్ అస్ విల్ నాట్, ఓకే, రీటాలియేషన్ చేయము. ఇఫ్ దే ఆర్ అటాకింగ్ అస్ విల్ రీటాలియేట్. ఓకే, so that is nothing but no first use policy. And this was launched by Rajnath Singh from Visakhapatnam. So దీంట్లో నుంచి కూడా మనం బాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేయొచ్చు అండ్ ఆల్సో K15 సిరీస్ ని కూడా మనం దీంట్లో నుంచి లాంచ్ చేయొచ్చు అనమాట. అగైన్ K హియర్ మీన్స్ కలాం గారు. ఓకే, 700 kilometers లెంత్ వరకు ఇది ట్రావెల్ చేస్తుంది. ఓకే, కైండ్లీ రిమెంబర్ ది ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఆల్సో. ఓకే, సో కన్వెన్షనల్ సబ్మెరీన్స్ గురించి కూడా చూద్దాం మనము. సో బేసిక్ గా ఇంతకు ముందు అరిహంత్ అండ్ అరిఘాత్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ అన్నాను. సో కన్వెన్షనల్ సబ్మెరీన్స్ అంటే నథింగ్ బట్ విచ్ ఈస్ నార్మలీ ఇన్ యూస్, దట్ ఈస్ నాన్ న్యూక్లియర్ సబ్మెరీన్స్. ఓకే, డీజిల్ తో గానీ ఎలక్ట్రిసిటీతో గానీ రన్ అయ్యేవి ఏవైతే ఉంటాయి దట్ ఆర్ నాన్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ అనమాట. సో ఇండియా హ్యాస్ ప్లాన్ 2024 లో ఇట్ హ్యాస్ ప్లాన్ టు కొలాబరేట్ విత్ ఫ్రాన్స్ ఫర్ ప్రాజెక్ట్ 75I. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ 75 ద్వారా 3 స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ విత్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ని తీసుకురావడానికి ఫ్రాన్స్ తోని చేతులు కలపడం, కొలాబరేట్ అవ్వడం జరిగిందనమాట ఇండియా. ఓకే, సో ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎక్విప్డ్ సబ్మెరీన్ ఎన్హాన్సెస్ స్టెల్త్ బై రెడ్యూసింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సర్ఫేస్ ఫర్ ఆక్సిజన్ రిప్లెనిష్మెంట్. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ ఈస్, సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో బేసిక్ గా స్టెల్త్ అంటే ఇట్స్ అన్ ఎబిలిటీ టు స్టే హిడెన్ ఫ్రమ్ ది ఎనిమీస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా అన్లైక్ కన్వెన్షనల్ క్లాస్ ఈ ప్రాజెక్ట్ 75 లో తీసుకురాబోయే స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మోడల్స్. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మోడల్స్ అంటే, సో ఏఐపి ఇస్ అ టెక్నాలజీ దట్ విల్ అలౌ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో, so that they will be allowed to generate power underwater without using atmospheric oxygen. So oxygen ni use cheyakunda, atmosphere lo dorike oxygen ni use cheyakunda, if they are able to generate if they are able to stay underneath the water for a longer period of time, that is nothing but AIP anamata, air independent propulsion. So పేర్లోనే ఉంది, ఎయిర్ కి ఇండిపెండెంట్ గా ఉంటాయి అంటే they won't use the oxygen that is there from the environment, that is that they get from the environment. Okay, unlike the conventional submarines they use diesel engines అన్నమాట. ఓకే, ఇక్కడ మనం డీజిల్ యూసేజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఎనిమీస్ నుంచి ఎక్కువ కాలం మనము లోపల దాగుండే కేపబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో వీ కెన్ యాక్చువల్లీ హైడ్ ఫ్రమ్ ది ఎనిమీస్, సో దట్ విల్ ఎన్హాన్స్ ద స్టెల్త్ అంటే దట్ ఇన్ బట్ మన ఎనిమీస్ నుంచి మనం కాపాడుకోవడం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సర్ఫేసింగ్ ఫర్ ఆక్సిజన్. ఊరికే పైనకు వచ్చి ఆక్సిజన్ కోసం రానక్కర్లేదు, బికాస్ దట్ విల్ హ్యావ్ ద టెక్నాలజీ ఆఫ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. ఓకే, సో మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ మోడర్నైజేషన్? సో టోటల్ గా ఇంకొంచెం సబ్మెరైన్స్ డెవలప్మెంట్ లో మోడర్నైజేషన్ లో కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి కాంట్రాక్ట్ ఫైనలైజేషన్ లో అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ లో కూడా మనం డీలేస్ అనేవి చూస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూ. సో దీని తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆపరేషనల్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో కూడా బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది సబ్మెరైన్స్. ఓకే,
సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ పర్టికులర్ సబ్మెరీన్స్ అంటే ఈ పర్టికులర్ స్కార్పియన్ క్లాస్ కానివ్వండి, కన్వెన్షనల్ సబ్మెరీన్స్ కానివ్వండి, నాన్ కన్వెన్షనల్ సబ్మెరీన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి, వై దీస్ ఆర్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ టు ఇండియా. ఒకటి వచ్చేసి దిస్ విల్ ఇంప్రూవ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎందుకు ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఇండియా ఈజ్ లార్జ్లీ ఫోకసింగ్ ఆన్ ఇండో పెసిఫిక్ రీజియన్. సో ఇండో పెసిఫిక్ రీజియన్స్ లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్సో మనకి ఎనిమీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫోకస్ ఏదైతే ఉంటుందో, వాటి యొక్క హైలైట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఇండియా ఇస్ కమింగ్ అప్ విత్ మెరిటైమ్ సెక్యూరిటీ. సో ఇండో పెసిఫిక్ రీజియన్ లో ఇండియా ఫోకస్ చేసే ఒక డాక్ట్రిన్ ఏదైతే ఉంటుందో దానికి అలైన్మెంట్ గా ఈ మెరిటైమ్ సెక్యూరిటీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ స్ట్రెంథెన్ ద ఇండియాస్ పొజిషన్ ఇన్ ద న్యూక్లియర్ ట్రయల్. నేను ఏం చెప్పాను, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ కంట్రీస్. అంటే కొన్ని కంట్రీస్ మాత్రమే సబ్మెరీన్స్ ని ఎయిర్ నుంచి, సీ నుంచి, వాటర్ లైక్ ఎయిర్ నుంచి, ల్యాండ్ నుంచి, సీ నుంచి లాంచ్ చేసే క్యాపబిలిటీని తీసుకొచ్చాయి. దాన్ని మనం న్యూక్లియర్ ట్రయడ్ అని అంటాం. సో అందులో కొన్ని కంట్రీస్ లో ఇండియా ఇస్ ఆల్సో దేర్. ఓకే, సో మనం చూసిన బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ కానివ్వండి, ఓకే, దానివల్ల మనకి సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ టాక్లింగ్ ది అడ్వర్సరీస్ ఆల్సో. మన ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టాకిల్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఇండిజినైజేషన్ ఆఫ్ ది డిఫెన్స్. సో 90% ఆఫ్ ది ఇండిజినస్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ద అప్కమింగ్ సబ్మెరీన్స్, మనం ఫ్యూచర్ లో తీసుకొచ్చే సబ్మెరీన్స్ లో కూడా, సో దట్ వీఆర్ ఫోకసింగ్ అపాన్ ద సెల్ఫ్ రిలయన్స్ అనమాట. వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిజినస్ గా డెవలప్ చేయాలని మనం అనుకుంటున్నాం. సో అందులో భాగంగా కూడా దట్ ఈస్ వెరీ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ టు ఇండియా. ఓకే, అండ్ ఆల్సో అలైన్మెంట్ విత్ ద గ్లోబల్ ట్రెండ్స్. సో ఇప్పుడు యూయూవీస్ అని ఉంటాయి, ఓకే, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ న్యూక్లియర్ ఏమంటారు ద డొమైన్స్, మెయిన్లీ యుఎస్, యూకే లాంటి కంట్రీస్, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ కంట్రీస్ లైక్ చైనా, ఇలాంటివన్నీ దే ఆర్ కమింగ్ అప్ విత్ దర్ ఓన్ టెక్నాలజీస్. కాబట్టి గ్లోబల్ ట్రెండ్స్ కి కూడా మనం అలైన్ అయ్యేటట్టు ఉంటాం అనమాట. సో దట్ ఈస్ వై ద డెవలప్మెంట్ ఆఫ్ సబ్మెరీన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? సో ఆల్రెడీ చెప్పినట్టు రిపేర్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ ఆల్సో ఈ కాంట్రాక్ట్ స్టేజ్ లో కూడా వీ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ హ్యావింగ్ బ్యూరోక్రాటిక్ డిలేస్ అనమాట. ఓకే, రెట్టిపిజం అనేది ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజికల్ గ్యాప్స్ అనేవి చూస్తున్నాం. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ది అదర్ కంట్రీస్, దే ఆర్ ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ అండ్ ఇండిజినైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్న టెక్నాలజీ గ్యాప్ వల్ల ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ అండ్ మిగతా ఫారెన్ ప్లేయర్స్ లైక్ యూఎస్ఏ వీటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ వీ హ్యావ్ సీన్ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఆల్సో. దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? లెట్స్ సీ. సో ఫస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ స్ట్రీమ్లైనింగ్ ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ప్రొక్యూర్మెంట్ అండ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్ గా జరిగేలా చూసుకోవాలి, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ డీలేస్ అనేది ఒక ప్రాబ్లమ్ గా అవుతుంది. సో మనం అక్విజిషన్ చేసుకోవడానికి, దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి చాలా గ్యాప్ అనేది చూస్తున్నాం. వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ డీలేస్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ద డీలేస్ వీ హ్యావ్ టు రెడ్యూస్ టైం. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ డీలేస్ ఉండకుండా చూసుకోవాలి గవర్నమెంట్ కూడా. అండ్ ఆల్సో ఇండిజినైజేషన్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని కూడా ప్రమోట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ collaborate with our friendly nations. Okay, friendly nations and allies like USA, France లాంటి కంట్రీస్ తో మనము కొలాబరేట్ అవ్వచ్చు, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తో. సో దట్ వీ కెన్ మోడర్నైజ్. ఏవైతే మనం కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నామో కొన్ని టెక్నాలజికల్ ఏరియాస్ లో, టెక్నాలజీ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మన ఫ్రెండ్లీ నేషన్స్ తో కూడా కొలాబరేట్ అవ్వచ్చు. యూయూవీ టెక్నాలజీస్, ఓకే, యూయూవీ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. యూయూవీ అంటే అన్మాన్డ్, ఓకే, అన్మాన్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అండర్ ద సీ, వాటిని మనం డెవలప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్ అంటాం వీటిని. ఓకే, సో ఇదేం చేస్తుంది అని అంటే సర్వేలెన్స్ కి హెల్ప్ అవుతుంది, ఒఫెన్సివ్ క్యాపబిలిటీస్ ని పెంచుతుంది. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సర్వేలెన్స్ అండ్ ఒఫెన్సివ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ ఆపరేషనల్ ట్రైనింగ్. ఓకే, సో మనము దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనమాట. మెయిన్లీ నేవీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఈ పర్టికులర్ యూయూవీస్ ని కానీ, ఓకే, సబ్మెరీన్స్, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ని కానీ వాటిని హ్యాండిల్ చేయడంలో వాళ్ళ యొక్క క్యాపబిలిటీని కూడా మనం పెంచాలన్నమాట. సో దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. లెట్స్
try to solve one UPSC mains question based on the discussion. Okay, let's see. So let's see the question. Indigenization of the defense production is a crucial aspect of India's self-reliance goals. So ఇక్కడ వరకు ఏంటి, దిస్ ఇస్ జస్ట్ కాంటెక్స్ట్, ఒక సెంటెన్స్ ఇచ్చారు మనకి. ఓకే, సో అలా అని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉండొద్దు అంటే కాదు. సో ట్రై టు ఇంక్లూడ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఎనీవేర్ ఇన్ ది ఆన్సర్. ఓకే, critically analyze the progress and the challenges in the development of indigenous nuclear power submarines and unmanned underwater vehicles. Okay, UUVs development లో అండ్ ఆల్సో న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ డెవలప్మెంట్ లో మనకి ఏమేం ప్రోగ్రెస్, మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాము, ఏమేం ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నాము, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఛాలెంజెస్ లో భాగంగా ఓకే, సో what we have to write is we have to highlight about indigenization of the defense production. సో మనం ఎక్కువగా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామని అలాంటివి కూడా ఛాలెంజెస్ లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రైట్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో బేసిక్ గా రీసెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ని మీరు దృష్టిలో పెట్టుకుని, లైక్ అరిగంద్ గురించి కానివ్వండి, దీని గురించి కానీ మీరు రాసి, దాని తర్వాత యూ కెన్ గో టు ద బాడీ పార్ట్ లో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ప్రోగ్రెస్ దట్ వీ హ్యావ్ మేడ్. ఓకే, ప్రోగ్రెస్ ఫస్ట్ అరిహంత్ ని డెవలప్ చేసాను, తర్వాత అరిహంత్ ఫ్యూచర్ లో ఇంకో 2 న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్స్ ని తీసుకొస్తున్నామని చెప్పొచ్చు. అండ్ ఆల్సో యూయూవీస్ లో కూడా కొన్ని తీసుకొచ్చాం. నాన్ కన్వెన్షనల్ క్లాస్ లో కూడా ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ తో టైఅప్ అయ్యాం. ఇలా మీరు రాసిన తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ ద ఛాలెంజెస్, లైక్ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, డీలేస్ ఉంటున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్ అనేవి ఉంటున్నాయి. ఓకే, అండ్ ఇండిజినైజేషన్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇవన్నీ ఛాలెంజెస్ ని రాసి యూ కెన్ గివ్ ద వే ఫార్వర్డ్. ఏం చేస్తే బాగుంటుంది, డీలేస్ ని తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ ఎక్కువగా అలొకేట్ చేయాలి, ఇండిజినైజేషన్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయాలి, బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ని సాల్వ్ చేయడానికి పీపీపీ ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని. సో దిస్ కెన్ బి డన్. ఓకే, so even we can promote PPPP, that is public private partnership along with the people participation kuda avasaram, people yokka awareness anedi kuda avasaram, so that they will also come up with some innovations. Okay, so this is how you have to approach this particular question. Now let's go to another article. So from waste to energy to pollution oka article raadam jarigindi. So this particular article is mainly useful for GS3 point of view, that is under environmental pollution, conservation and environmental impact assessment, health impacts of air pollution and waste to energy projects, technology lo clean energy and sustainable urban development అనే కాంటెక్స్ట్ లో మనం ఈ ఆర్టికల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ దిస్ కాంటెక్స్ట్, అసలు ఎందుకు ఇచ్చారు అని అంటే, సో ఇన్ దిస్ ఆర్టికల్ దే ఆర్ హైలైటింగ్ దట్ ఢిల్లీ అనేది ఇట్ ఈస్ రిమైనింగ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 వరకు కూడా ఢిల్లీ ఇండియా మొత్తంలో న్యూ ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అన్నమాట. ఓకే, సో మనం చూసుకుంటే WHO ఇచ్చిన స్టాండర్డ్స్ కన్నా 17 times ఎక్కువగా మనం ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ని అక్కడ చూసుకుంటున్నాం. ఓకే, సో WHO మనకి ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ని ఫిక్స్ చేస్తుంది, దానికన్నా ఒక 17 సార్లు, ఓకే 17 times ఇంకెక్కువగా పొల్యూషన్ మనము ఢిల్లీలో చూడడం జరుగుతుంది అనమాట. సో వీ హావ్ సీన్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే, అక్కడ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ కూడా ఉన్నాయి, లైక్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుంచి, వెహికులర్ ఎమిషన్స్ అండ్ బర్నింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ అనేవి మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఎయిర్ క్వాలిటీ అనేది వర్సన్ అవుతుంది, లైక్ హెల్త్ మీద ఇంపాక్ట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, సోషల్ ఇంప్లికేషన్స్ కూడా మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద ఆర్టికల్ ఇన్ మోర్ డీటెయిల్. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ అంటే, సో ద స్టేట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఇస్ మోర్ అనమాట. ఓకే, 17 times ఎక్కువ ఉంది అని చెప్పాను ఆల్రెడీ. సో మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్ ది ఆర్టికల్ ఐ మెన్షన్ దట్ PM 2.5 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే, సో ఈ డేంజరస్ పొల్యూటెంట్స్ ఏవైతే, ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో PM 2.5 లాంటివి, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఢిల్లీలో యాజ్ కంపేర్ టు అదర్ పొల్యూటెంట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇవి ఏం చేస్తాయి అంటే దిస్ మే కాజ్ క్యాన్సర్ లాంటి డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్ అండ్ అదర్ ఇల్నెసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఇంక్రీజ్ చేసే క్యాపబిలిటీ PM 2.5 ఉంటుంది. అండ్ ఆల్సో హ్యూమన్ యాక్టివిటీస్, అసలు ఎందుకు ఇవి అన్ని వస్తున్నాయనంటే హై అమౌంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ వల్ల, వేస్ట్ వల్ల, వెహికులర్ ఎమిషన్స్ వల్ల అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్ వల్ల కూడా మనము PM 2.5 లెవెల్స్ ఎక్కువగా ఢిల్లీలో చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. మరి
ఎందుకు వస్తుంది అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అండ్ థర్మల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి వస్తుంది. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే సాలిడ్ వేస్ట్ ఏవైతే ఉంటాయో సో దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అని అంటే మనకి హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లైక్ కాడ్మియం, PM2.5 లాంటివి, పార్టికులేట్ మ్యాటర్స్, డయాక్సిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి విచ్ ఆర్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ది ఎయిర్. ఓకే, అండ్ ఆల్సో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ అనేది చూస్తూ ఉంటాం. సో దిస్ విల్ కాంట్రిబ్యూట్ అ లాట్. దిస్ విల్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, టాక్సిక్ గ్యాసెస్ ని కూడా ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ లో రిలీజ్ చేస్తారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎఫర్ట్స్ కూడా లిమిటెడ్ సక్సెస్ చూసాం. సో గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఓకే, GRAP అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో దీంట్లో కూడా ప్రాపర్ స్టెప్స్ ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల సో దిస్ హ్యాస్ సీన్ ఓన్లీ లిమిటెడ్ సక్సెస్. ఎందుకు లిమిటెడ్ సక్సెస్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్ గా ఉండింది అండ్ ఆల్సో సిస్టమిక్ ఛాలెంజెస్ ని కూడా మనం చూడడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ వాజ్ ఆల్సో ఫెయిల్డ్. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా పెరుగుతుంది న్యూఢిల్లీలో. సో వాట్ ఆర్ ద కీ సోర్సెస్? మరి ఎక్కడి నుంచి ఎక్కువగా పొల్యూటెంట్స్ వస్తున్నాయంటే కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అనమాట. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు PM2.5. దీంతో పాటు మనకి నైట్రస్ ఆక్సైడ్స్ ని అండ్ ఆల్సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ని, సల్ఫర్ డైఆక్సైడ్ ని, ఇలా డిఫరెంట్ పొల్యూటెంట్స్ ని ఎయిర్ లోకి వదిలేస్తున్నాయి ఈ కోల్ పవర్ ప్లాంట్స్. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ మనం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూజ్ చేస్తున్నాం కొన్ని కోల్ ఫిక్స్డ్ పవర్ ప్లాంట్స్ లో, ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ లో. సో దానివల్ల ఒక 60% వరకు మనం ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మెయిన్లీ ఇన్ ద లొకేషన్స్ ఆఫ్ తెహకాండ్, ఓకే, ఓఖియా, నరేలా ఇలాంటి ఏరియాస్ లో మనకి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ ఏవైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసిన ప్రాసెస్ లో లాట్ ఆఫ్ లైక్ ఎలిమెంట్స్ లైక్ కాడ్మియం, ఓకే, అండ్ డేంజరస్ హెవీ మెటల్స్ ఆర్ ఆల్సో రిలీజ్డ్ అనమాట. లెడ్ లాంటివి కూడా రిలీజ్ అవుతున్నాయి విచ్ ఆర్ వెరీ మచ్ డేంజరస్ టు హ్యూమన్ హెల్త్. ఓకే, అండ్ ఆల్సో మనకి వెహికులర్ ఎమిషన్స్ కూడా ఎక్కువగా చూడడం జరిగింది. ఓకే, హై వెహికల్ డెన్సిటీ అనేది ఉంటుంది న్యూఢిల్లీలో, క్యాపిటల్ కాబట్టి, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పాపులేషన్ కూడా ఉంటారు అక్కడ. సో దీస్ ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ అ లాట్ టు Delhi's air pollution along with the power plants and waste to energy plants. These are also contributing a lot. Okay, and also measures ఏమేమి తీసుకున్నారు, CNG యూజ్ చేసేలాగా చేస్తున్నారు ఫర్ వెహికల్స్ అండ్ ఆల్సో ఆడ్ ఈవెన్ స్కీమ్స్ లాంటివి తీసుకొచ్చారు. బట్ ఆడ్ ఈవెన్ స్కీమ్ లాంటివి కొంచెం సక్సెస్ చూసినప్పటికీ ఈ CNG లాంటి ప్రాసెసెస్ మాత్రం చాలా లిమిటెడ్ సక్సెస్ ని చూసాం అందులో. ఓకే, గవర్నమెంట్ స్టెప్స్ కూడా అంత ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ లో లేవు. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బర్నింగ్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ అండ్ ఆల్సో రెసిడ్యువల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వీటి బర్నింగ్ వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ ఇంకొంచెం వర్జన్ అవుతుంది, మెయిన్లీ వింటర్ మంత్స్ లో. ఓకే, సో మరి ఏం ఇంపాక్ట్ ఉంటుంది, హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయంటే ఎస్ డెఫినెట్ గా ఉంటాయి. లెట్స్ సీ దెమ్. సో వాట్ ఆర్ ద హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్? ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్ రిస్క్. సో PM2.5 లెవెల్స్ ని ఎక్కువ కాలం ఎక్స్పోజర్ అవుతే సో దీనివల్ల మనకి రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయన్నమాట. అండ్ ఆల్సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఐ టోల్డ్ యూ దాట్ బికాస్ ఆఫ్ ది మనకి ఈ సాలిడ్ వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసే సమయంలో మనకి లాట్ ఆఫ్ హెవీ మెటల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి లైక్ డయాక్సిన్స్, కాడ్మియం, లెడ్ లాంటివి రిలీజ్ అవుతున్నాయి ఫ్రమ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. సో ఇవి ఫర్దర్ హెల్త్ హజార్డ్స్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా చూస్తున్నాం. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఎలా అవుతుంది అని అంటే హ్యూమన్స్ కి ఎంత హార్మ్ఫుల్ ఉంటే డెఫినెట్ గా సో చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉన్న బయోడైవర్సిటీ కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాటర్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. ఓకే, అండ్ ఆల్సో కంటిన్యూస్ గా ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే లార్జర్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి. అండ్ సోషల్ అండ్ ఎకానమిక్ కాస్ట్లు కూడా చూస్తాం బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పొల్యూషన్. సో మనకి హెల్త్ రిస్క్లు ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్ గా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిసీజెస్ ఛాన్సెస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వీ హ్యావ్ టు పుట్ అ హెల్త్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్. డెఫినెట్ గా దాని మీద ఖర్చు అవుతుంది. ఓకే, దీనివల్ల మన ఎకానమిక్
స్టెబిలిటీ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మెయిన్లీ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఏ కమ్యూనిటీస్ అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, సో మోస్ట్లీ హూ ఆర్ నియర్ టు ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, కోల్ ప్లాంట్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో దే విల్ ఫేస్ ద ఇమీడియట్ ఛాలెంజెస్ అనమాట బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. ఓకే, మరి ఈ పొల్యూషన్ ని అడ్రస్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ చూస్తున్నామనంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ఎఫెక్టివ్ పాలసీస్ అనమాట. సో తీసుకొచ్చిన గ్రాప్ లాంటి పాలసీస్ కానీ మిగతావి కానీ ఇవన్నీ ప్రాపర్ గా ఎన్ఫోర్స్ అవ్వలేవు. ఓకే, అండ్ ఆల్సో క్లీనర్ టెక్నాలజీస్ వైపు ఏదైతే మనం అడుగులు పెడుతున్నామో ఇవన్నీ డీలే ఉంది దీంట్లో. సో టోటల్ గా వీ కెనాట్ షిఫ్ట్ టువర్డ్స్ ద గ్రీనర్ ఫార్మ్ ఆర్ క్లీనర్ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీస్. సో లాంగ్ టర్మ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా డీలే అవుతున్నాయి. ఎకానమిక్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. క్లీనర్ ఆల్టర్నేటివ్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే డెఫినెట్ గా ట్రాన్సిషనింగ్ towards the cleaner technologies will definitely require a lot of budget. So we have seen the budgetary constraints with respect to that. Waste management issues, okay? Segregation of waste edaithe untundo, so that is very poor anamata. Okay, mainly at the source itself. Okay, and also we have seen lot of over reliance on rather than sustainable recycling processes, we are ఫాలోయింగ్ ద డిఫరెంట్ మెథడ్స్. ఓకే, రీసైక్లింగ్ ప్రాపర్ గా జరగట్లేదు, కంపోస్టింగ్ లాంటివి కూడా ప్రాపర్ గా జరగట్లేవు, టెక్నాలజికల్ అండ్ ఆపరేషనల్ గ్యాప్స్ కూడా చూస్తున్నాం. సో ఈ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీస్ ని మనం ప్రాపర్ గా అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ద లెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఆల్సో డీసల్ఫరైజేషన్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు ఇన్ మోస్ట్లీ ద కోల్ ఫైర్డ్ ప్లాంట్స్ ఆల్సో. పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ ఆల్సో లాకింగ్. ఓకే, వాళ్ళ హెల్త్ పాడవుతుందని తెలిసి కూడా దే ఆర్ బర్నింగ్ ద క్రాకర్స్ డ్యూరింగ్ ద ఫెస్టివల్స్. ఓకే, ఈవెన్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫెస్టివల్, ఏ ఒకేషన్ ఉన్నా క్రాకర్స్ అయితే కాలడం మర్చిపోవట్లేదు. బికాస్ డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ అవేర్నెస్ ఆల్సో పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు look at for the larger good of the society. Okay, most of them, I'm not generalizing the statement again. Okay, next, what should be the way forward? ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్ గా రెగ్యులేషన్స్ ప్రాపర్ గా లేదు, పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం లేదు, కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ది ఎన్ఫోర్స్మెంట్ ప్రాసెసెస్. సో అండ్ ఆల్సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ని, కోర్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో స్ట్రిక్టర్ నార్మ్స్ అండ్ రూల్స్ అనేవి తీసుకురావాలన్నమాట. అండ్ తీసుకురావడమే కాదు, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్ డెఫినెట్ గా. అండ్ గ్రాప్ లాంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోద్దు. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెథడ్స్. ఓకే, ఇది ఓన్లీ పొల్యూషన్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు కాదు, నార్మల్ టైంలో కూడా ఇలాంటి పాలసీస్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రమోట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కోల్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేజ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు గో టువర్డ్స్ ద క్లీనర్ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీస్. అండ్ ఆల్సో టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే, లైక్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ ని తీసుకురావచ్చు. Okay, we have to invest in that particular things. Desulfurization system, flue gas desulfurization systems ఏవైతే ఉంటాయో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లో వీటిని ఖచ్చితంగా తీసుకురావాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు మీట్ ద టార్గెట్స్ బై 2035. అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ ని పెంచాలన్నమాట. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇన్సెంటివైజ్ చేయాలి సో దట్ పీపుల్ విల్ బై. ఓకే, అవేర్నెస్ అనేది కూడా చాలా అవసరం. పీపుల్ లో సోషల్ చేంజ్ తీసుకురావడం, దే హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో ద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, పీపుల్ హ్యాస్ టు పార్టిసిపేట్ అండ్ ఆల్సో పీపుల్ హ్యాస్ టు నో. ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ ని తీసుకురావాలి, ఎడ్యుకేషన్ లో భాగంగా వీటిని తీసుకురావాలి. ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి కేస్ స్టడీస్ ని తీసుకురావాలి. వీ హ్యావ్ టు షో వాట్ హ్యాపెన్. ద స్టాటిస్టిక్స్ హ్యాస్ టు బి క్లియర్లీ to be understand by the people. Okay, we have to make them understand the clear statistics of the events. Okay, community led solutions ni kuda, local bodies ni kuda involve chestu manamu community led solutions ni kuda man తీసుకురావచ్చు. Okay, next, international collaboration అనేది కూడా ఇంపార్టెంటే. Okay, global funding అనేది కూడా ఇంపార్టెంట్. We have to take support from developed nations. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో, వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ దెమ్. ఓకే, నెక్స్ట్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్, జపాన్ లాంటి కంట్రీస్ లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ని సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయగలుగుతున్నారు. అక్కడ నుంచి మనము అక్కడ ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారనే ఒక బెస్ట్ మెథడాలజీని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ టాకిల్ ద ఎయిర్ పొల్యూషన్, ఎస్పెషలీ ఇన్ ద సిటీస్ లైక్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ.
Okay, so this is what about this particular article. So let us look at another article. So this article is basically focusing on the global warming fight has a challenge for India అని చెప్పేసి article రావడం జరిగింది. So sometimes what happens is, so we have to take key inputs from the articles which are related, which are written by some relevant persons, okay, with respect to UPSC. Okay, so ఆ particular persons రాసిన articles ఎలా ఉంటాయంటే that will be shortly important for the UPSC point of view. సో ఈ ఆర్టికల్ రాసింది ఎవరునంటే డిపి శ్రీవాత్సవ గారు. హీ వాజ్ అ ఫార్మర్ అంబాసిడర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ ద వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సో అండ్ ఆల్సో టాస్క్ ఫోర్స్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ అ కార్బన్ కన్స్ట్రేటెడ్ వరల్డ్ లో కూడా ఇతను ఒక పార్ట్ అనమాట. సో దట్స్ వై దిస్ ఆర్టికల్ విల్ బి మోర్ relevant. So in this article, he's basically focusing upon COP29 meeting. Okay, COP29 meeting అనేది ఇట్స్ డిసప్పాయింటింగ్ మీటింగ్ అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ బేసికలీ హీ ఫోకసెస్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఏరియాస్ ఆఫ్ కన్సర్న్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మనకు అదంతా ఇంపార్టెంట్ కన్నా ఎక్కువగా వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మనము కాప్ మీటింగ్స్ UNFCCC ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే ఒక బాడీ ఏదైతే ఉంటుందో, సో దీని కింద దీంట్లో ఉన్న పార్టీస్ ఎవరైతే ఉంటారో సో దే విల్ హెల్డ్ కాన్ఫరెన్సెస్ అనమాట ఎవ్రీ ఇయర్. ఓకే, ఆ కాన్ఫరెన్సెస్ ని మనం కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ మీటింగ్స్ లో 2015 లో ప్యారిస్ లో జరిగింది అనమాట ఆ మీటింగ్. ఓకే, సో దాంట్లో వీ హావ్ కెప్ట్ ఎ గ్లోబల్ కమిట్మెంట్ టు లిమిట్ ద టెంపరేచర్ రైజ్ టు బిలో 2 degrees Celsius. సో ఎందుకు ఈ 2 degrees Celsius కన్నా ఎక్కువగా క్లైమేట్ అనేది టెంపరేచర్ అనేది రైజ్ అయితే సో దట్ విల్ లీడ్ టు increase in disasters, that will lead to change in the climate composition. Okay, so ప్రస్తుతమే మనం క్లైమేట్ చేంజ్ ని చూస్తున్నాం. if it is going beyond 2 degrees Celsius it may cause more disasters. Okay, so we have kept the limit that మనం 2 degrees కన్నా ఎక్కువగా ఓకే వెళ్ళకూడదు. అండ్ ఆస్పిరేషనల్ టార్గెట్ ని 1.5 degrees Celsius దగ్గర పెట్టడం జరిగింది. సో దీనికోసం డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ ప్లేస్డ్ అరౌండ్ $100 billion అనమాట. అంటే ఒక సంవత్సరానికి డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ $100 billion టు డెవలపింగ్ నేషన్స్. సో ఈ $100 billion తో డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ మోర్ ఇండస్ట్రియల్ ఇన్ నేచర్ సో దే విల్ ట్రై టు ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ది ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఆల్. ఓకే, సో వాళ్ళు గ్రీన్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ డిక్రీజ్ ఇన్ the amount of greenhouse gases that are released. Okay, so this will help in developing countries with mitigation and adaptation. So global climate commitments చూసుకుంటే సో ఈ పర్టికులర్ మీటింగ్ లో అండ్ డిఫరెంట్ మీటింగ్స్ లో డిఫరెంట్ కంట్రీస్ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ కమిట్మెంట్స్ అనమాట. అయితే ప్యారిస్ అగ్రిమెంట్ లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ INDCs. సో ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటాం. సో ఈ INDCs ఏంటంటే ఒక కంట్రీ దాని యొక్క ఓన్ టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట బేస్డ్ ఆన్ ద ఫీజిబిలిటీ ఓకే ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. సో అలా ఫీజిబిలిటీని బట్టి టార్గెట్ సెట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క నేషన్ కి ఒక్కొక్క టార్గెట్ ఇయర్ అనేది ఉంటుంది. అలా యూరోపియన్ యూనియన్ నెట్ జీరో ఎమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని 2050 కల్లా మేము రీచ్ అవుతామని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అనమాట. సో దీన్ని మేము 2026 లోపు అచీవ్ చేస్తామని చెప్పేసి అది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఏవైతే కార్బన్ ఎక్కువగా రిలీజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ మేము మా కంట్రీలో ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద ఎక్కువగా టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తామని చెప్పడాన్ని కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని అంటాం. ఓకే, సో దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే సో వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం 2026 కల్లా. దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ కెప్ట్ ద టార్గెట్. చైనా నెట్ జీరో టార్గెట్ ని 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్పేసి ఓకే లాంగ్ టర్మ్ లో 2060 కల్లా ఓకే ఎమిషన్ పీక్ అని అంటాం 2030 కల్లా నెట్ జీరో టార్గెట్ బై 2060 కి పెట్టుకోవడం జరిగింది చైనా. G7 నేషన్స్ హ్యావ్ కెప్ట్ ఇట్ బై 2025 అండ్ ఇండియా వచ్చేసి మనం నెట్ జీరో టార్గెట్ ని 2070 కల్లా అచీవ్ చేస్తామని పెట్టుకోవడం జరిగింది. సో విచ్ వీఆర్ ఫోకసింగ్ అపాన్ ఈక్విటీ ఇన్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్. సో ద కరెంట్ సినారియో ఇస్ COP29 అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లోనే ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ రైటర్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఫెయిల్యూర్ టు ఫైనలైజ్ బైండింగ్ అగ్రిమెంట్స్ ఇన్ COP29. ఓకే, మెయిన్ గా బైండింగ్ అగ్రిమెంట్స్ ని తీసుకురాలేరు అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు.
ఓకే, ఇన్సఫిషియంట్ ఫినాన్షియల్ కమిట్మెంట్. సో వాళ్ళు ఏదైతే ప్లెడ్జ్ చేశారో అమౌంట్ అది కూడా ఇన్సఫిషియంట్ టు టాకిల్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి కూడా అన్నారు ఇన్ ఆర్డర్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ ఎ క్లీనర్ ఎనర్జీ. ఇండియాస్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ చూసుకుంటే వీ హావ్ సీన్ రైజ్ ఇన్ డిమాండ్. ఓకే, ఇండియాస్ ఎనర్జీ కన్సంప్షన్ ఈజ్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్. 1/3 గ్లోబల్ యావరేజ్ లో 1/3 ఏదైతే ఉంటుందో అంత మనం గ్లోబల్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓకే, ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో ఎస్టిమేటెడ్ డిమాండ్ బై 2070 చూసుకుంటే 21,000 టెరావాట్ అవర్స్ అనమాట. ఓకే, అండ్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో కోల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ డామినెంట్ ఇండియాస్ ఎనర్జీ ఏదైతే నీడ్స్ ఉంటున్నాయో డామినేటెడ్ ఓకే, ద డామినేషన్ ఆర్ ద మోర్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎనర్జీ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద కోల్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ అవైలబిలిటీలో కూడా ఛాలెంజెస్ అనేవి చూస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దిస్ రిక్వైర్స్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇండియా దగ్గర అంత ఫినాన్సింగ్ సపోర్ట్ అనేది లేదనమాట. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువగా చూస్తున్నాం. ఈ పర్టికులర్ సిబిఐఎం ఏదైతే EU తీసుకొచ్చిందో దీని వల్ల ఇట్ విల్ పీనలైజ్ కార్బన్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో టు ద యూరోపియన్ యూనియన్ దాని మీద పీనలైజ్ అండ్ టారిఫ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేవి ఏర్పడతాయి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ట్రాన్సిషన్ కాస్ట్ ఎక్కువగా, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అంటే లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం. ఫినాన్సింగ్ కన్స్ట్రెయిన్స్ చూస్తున్నాం. డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనకి ఈ పర్టికులర్ ప్లెడ్జ్ చేసిన అమౌంట్ లో కూడా వాళ్ళు ప్రాపర్ గా ఇవ్వట్లేదు. ప్లెడ్జ్ ఎంతైతే చేశారో అది కూడా నాట్ సఫిషియంట్. డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ ఆల్సో మోర్. న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాన్షన్. సో బేసిక్ గా ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 7,480 మెగావాట్. సో దిస్ ఇస్ నాట్ సఫిషియంట్. ఓకే, మనం దీన్ని పెంచాలి. వీ హ్యావ్ టు ట్రై టు ఇంక్రీజ్ ఇట్. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ లో కూడా ఛాలెంజెస్ అనేవి చూస్తున్నాం. ఓకే, ఈక్విటీ ఇష్యూస్ అనేవి కూడా మనం చూస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ స్పోకెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో లెట్ us see the next article. సో will satellite broadband services truly be a game changer అన్న ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. సో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంటే ఇవి మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ని ఏర్పరుస్తాయి అన్నమాట. సో దిస్ విల్ అలవ్ యూజర్స్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అండ్ ఆల్సో మిగతా డిజిటల్ సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవడంలో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో దీంట్లో మనకి ఈ పర్టికులర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ద్వారా మనము వీ కెన్ ఎనేబుల్ యాక్టివిటీస్ లైక్ వీడియో స్ట్రీమింగ్ కానివ్వండి, ఫైల్స్ డౌన్లోడింగ్, ఆన్లైన్ గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో బేసిక్ గా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి ఆప్టికల్ ఫైబర్ బ్రాండ్స్ తో జరుగుతాయి. ఓకే, బ్యాండ్స్ తో జరుగుతాయి. సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ తో జరుగుతాయి. లెట్ మీ రైట్ ఓవర్ హియర్. ఓకే, సో ఒకటేమో సాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇంకో వైపేమో ఆప్టికల్ ఫైబర్ బేస్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లైక్ వైఫై అండ్ ఆల్సో 4G 5G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా మనకి కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, హియర్ ఈ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లో మనము వీల్ యాక్చువల్లీ యూస్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చింది సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ గురించి అనమాట. ఆర్ దే ట్రూలీ అ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా అకార్డింగ్ టు ఆర్టికల్ ఇండియా లాగ్స్ ఇన్ బ్రాడ్బ్యాండ్ పెనిట్రేషన్. సో బ్రాడ్బ్యాండ్ పెనిట్రేషన్ లో ఇండియా ఇస్ లాకింగ్ అనమాట. సో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లో వీఆర్ ఓన్లీ కవరింగ్ 48% ఇన్ ఇండియా. ఓకే, విత్ ద ఎంట్రీ ఆఫ్ సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లైక్ ఎలాన్ మస్క్ స్టార్లింక్ ద్వారా కానివ్వండి, అమెజాన్స్ క్యూపర్ కానివ్వండి, వీటి ద్వారా దిస్ విల్ ఆఫర్ ద ప్లేస్ టు డిజిటల్ డివైడ్ అనమాట. ఓకే, టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. సో ఈ డిజిటల్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దిస్ ఓన్లీ క్యాన్ బి రీచ్ టు ఓన్లీ సర్టెన్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ. 48% మాత్రమే కవరేజ్ ఉంది మెయిన్ గా బ్రాడ్బ్యాండ్ పెనిట్రేషన్ లో. సో ఈ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నారో డౌన్ చేయడానికి ఈ సాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ విల్ హెల్ప్. ఓకే, హవెవర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ కాస్ట్, స్పెక్ట్రమ్ అలొకేషన్, ప్రైజింగ్, ఆపరేషనల్ ఛాలెంజెస్ వీటిలో కన్సర్న్స్ అనేవి చూస్తున్నాం. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? మరి ఈ సాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లో ఎలాంటి కీ ఫీచర్స్ ఉంటాయి?
ఒకటి వచ్చేసి టెక్నాలజీ యూసేజ్. మనము లో ఎర్త్ ఆర్బిట్ కి సంబంధించిన శాటిలైట్స్ ని యూజ్ చేస్తామన్నమాట ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫర్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి ఎల్ఈఓలో మనం శాటిలైట్స్ ని లాంచ్ చేస్తాము. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రీచింగ్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ టు ది రిమోటెస్ట్ కార్నర్స్ అండ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్. ఓకే, సో ఇట్ విల్ కాంప్లిమెంట్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ లైక్ ఫైబర్ ఆప్టిక్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కువగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ యూజ్ చేస్తాం అనమాట. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, మొబైల్ టవర్స్ కాకుండా వీటితో పాటు మనం శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని కూడా తీసుకురావాలని ఒక ప్లాన్ లో ఉన్నాం. సో మరి దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో ఇది ఓన్లీ 48% ఉంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ దిస్ డిజిటల్ డివైడ్ అండ్ ఆల్సో టు ఎక్స్పాండ్ ద కనెక్టివిటీ టు ద రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో దిస్ ఇంటర్నెట్ యాక్సెస్ విల్ హెల్ప్. ఓకే, సో దిస్ విల్ ఆఫర్స్ హయ్యర్ రిలయబిలిటీ ఆల్సో. మెయిన్లీ నేషనల్ డిజాస్టర్స్ టైంలో బేస్ గా మనకు ఆప్టికల్ ఫైబర్ లాంటివి దే మే గెట్ డిస్ట్రప్టెడ్. కానీ అలాంటి టైంలో మనకు ప్యారలల్ గా శాటిలైట్ బేస్డ్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ అనమాట. నెట్వర్క్ డిస్ట్రప్షన్స్ లేకుండా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు అని అంటే గ్లోబల్ లెవెల్ అయితే స్టార్ లింక్ ఉంది. సో దిస్ ఇస్ రన్ బై స్పేస్ ఎక్స్. క్యూపర్ ఇస్ శాటిలైట్ లాంచ్డ్ బై అమెజాన్ అండ్ బ్లూ బర్డ్స్. ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి ఇండియాలో ఏమున్నాయంటే భారతీ ఎయిర్టెల్ వన్ వెబ్ అనమాట అండ్ హ్యూగ్స్ నెట్వర్క్ సిస్టమ్స్ అనేవి కూడా మనం డెవలప్ చేసాము యాజ్ పార్ట్ ఆఫ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. సో దీనివల్ల మనకి ఇండియాకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే డెఫినెట్ గా డిజిటల్ ఇంక్లూజన్ లో హెల్ప్ అవుతుంది. డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నారో డౌన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వీ కెన్ కమ్ అప్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ వీ కెన్ ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ లైక్ డిజిటల్ ఇండియా, ఓకే, పిఎం వాణి, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ని కూడా ఇంకొంచెం లోతుగా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ బీ క్రిటికల్ ఫర్ స్మార్ట్ సిటీస్, టెలిమెడిసిన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, వీటన్నిటిలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. సో దిస్ కెన్ బి అ బ్యాకప్ ఫర్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ ఆల్సో. ఓకే, సో టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో దీనికి బ్యాకప్ గా ఉంటాయి. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు దిస్ డిస్రప్షన్స్ విల్ బి లెస్ అనమాట. ఎకానమిక్ పొటెన్షియల్ కూడా చాలా హ్యూజ్ గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ రీచింగ్ 30 billion గ్లోబలీ బై 2028. ఓకే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్? మరి ఒకటి వచ్చేసి హై కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కి ఇది అన్అఫోర్డబుల్ గా మారిపోతుంది. ఓకే, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు అవసరం. అండ్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ స్పెక్ట్రమ్ అలొకేషన్ ఆల్సో ఫ్రమ్ దిస్ శాటిలైట్ సర్వీసెస్. సో దానివల్ల కూడా ఇట్ హ్యాంపర్స్ ద మార్కెట్ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ రెగ్యులేటరీ బ్యారియర్స్. సో ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ అప్రూవల్స్ అనేవి డిలేస్ గా ఉండడం వల్ల కూడా సో దే మే ఎండ్ అప్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్. టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా ప్రాపర్ గా లేదు. సో వీ రిక్వైర్ యూజర్ టెర్మినల్స్ అనమాట, హై పవర్డ్ యాంటీనాస్ అనేవి అవసరం. సో దీని వల్ల కూడా ఎక్కువగా బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లేటెన్సీ అండ్ బ్యాండ్ విత్ ఇష్యూస్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి విత్ if you're comparing with the terrestrial broadband services. Okay, మిగతా కేబుల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ కానివ్వండి, టెలిఫోన్ కేబుల్స్ ఇవన్నీ చూసుకుంటే దీంట్లో లేటెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ శాటిలైట్ సర్వీసెస్ లో లేటెన్సీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేటెన్సీ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవడంలో మీకు ఎంత టైం పడుతుంది. సో ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ ఇన్ సెకండ్స్, సో బేసిక్ గా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ లో సెకండ్స్ లో మనకు ఓపెన్ అవుతాయి. సో ఈ 1 second కాస్త శాటిలైట్ నెట్వర్క్ తో మనం అంటే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటే 5 seconds అయ్యే టైం అనేది ఉంటుంది అనమాట. ఓకే, లేటెన్సీ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, లేటెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మార్కెట్ వయబిలిటీ చూసుకుంటే ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది ఉంది దీనికి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు టెరెస్ట్రియల్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్ లైక్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్ లో జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో కాంపీట్ అవ్వడం కొంచెం కష్టమే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ challenges with respect to satellite broadband services. Okay, I hope you have understood this particular article with the perspective of UPSC. Okay, so what are the future prospects in India? So we can integrate with 5G anamata. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఎక్కడ కాంప్లిమెంట్ అవుతాయనంటే సో టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ లైక్ ఆప్టికల్ ఫైబర్ ఎక్కడైతే వైబుల్ గా లేవో, ఓకే, ద ప్లేసెస్ వేర్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ అండ్ అన్వయబుల్, అలాంటి ప్లేసెస్ లో మనం శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు రోల్ అవుట్ ద సర్వీసెస్ లైక్ 5G అండ్ ఆల్.
ఎకానమిక్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఈ బ్రాడ్బ్యాండ్ యాక్సెసిబిలిటీ ఏదైతే ఉంటుందో రూరల్ ఇండియాకి మనం ఎక్స్పాండ్ చేయడం వల్ల ఈ కామర్స్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ టెక్నాలజీ, డిజిటల్ పేమెంట్ ఈకో సిస్టమ్స్ ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ రోల్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ స్పెక్ట్రమ్ అలొకేషన్ విల్ బి క్రిటికల్ అనమాట. ఓకే, సో వీటిని ఈ స్పెక్ట్రమ్ అలొకేషన్స్ లో ఏం చేయాలని ఆలోచించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా ఎక్కువ సబ్సిడీస్ ఇస్తే బాగుంటుంది, అదే ఆలోచనలో గవర్నమెంట్ కూడా ఉంది. కాంపిటేటివ్ ఎడ్జ్, ఇండియాస్ ఇస్రో ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ప్లే అ కీ రోల్ ఇన్ లాంచింగ్ డొమెస్టిక్ శాటిలైట్స్. సో మనం ఇస్రో ద్వారా కూడా హెల్ప్ తీసుకొని డొమెస్టిక్ శాటిలైట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ వీ కెన్ లాంచ్ ద డొమెస్టిక్ శాటిలైట్ లో కాస్ట్ లో అయిపోయేలాగా చూసుకోవచ్చు ఫ్యూచర్ లో. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? పాలసీ అండ్ రెగ్యులేషన్ తీసుకురావాలి విత్ రెస్పెక్ట్ టు స్పెక్ట్రమ్ అలొకేషన్. ఓకే, హైబ్రిడ్ మోడల్సా లేకపోతే మిగతా ఏదైనా మోడల్ తీసుకురావాలనే ఒక ఆలోచనలో తీసుకురావాలి. ఓకే, వితౌట్ ఎనీ డీలేస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ ద పాలసీస్ విత్ రెస్పెక్ట్ టు దిస్. అండ్ అడాప్షన్ లో ఇన్సెంటివైజేషన్ అనేది చేయాలి. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని ప్రమోట్ చేయాలి. సో దానివల్ల బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ట్యాకిల్ చేయొచ్చు. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇస్రోస్ లాంచ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూటిలైజ్ చేసుకొని ఇస్రో హెల్ప్ ద్వారా డొమెస్టిక్ శాటిలైట్స్ ని లాంచ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అండ్ ఆల్సో ఇండిజీనియస్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టాలి. అండ్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేయకుండా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ హైబ్రిడ్ మోడల్. అంటే ఆప్టికల్ ఫైబర్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకోవైపు మనము ఈ వైర్లెస్ టెక్నాలజీతో పాటు వీ హ్యావ్ టు ఈవెన్ యూటిలైజ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అంటే ఒక హైబ్రిడ్ మోడల్ ని మనం డెవలప్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ రిలేయింగ్ ఆన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సర్వీస్. ఓకే, అండ్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ కెన్ బి డన్. గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది తీసుకురావచ్చు. వీ కెన్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ పార్ట్నర్స్ లైక్ Starlink and Kuiper. Okay, and also we have to focus on research and development with respect to domestic research. Okay, so ivanni chesthe we can improve the broadband services, satellite based broadband services in India. Okay, so with this we have completed the comprehensive analysis from this topic. Okay, so let us look at another article. Okay, are Manipur militants here in the sense ఇక్కడ ఏంటంటే ద నాన్ స్టేట్ యాక్టర్స్ అనమాట యూజింగ్ ద స్టార్లింక్ డివైజెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్, సో billionaire Elon Musk has denied claims that his space company SpaceX satellite internet technology ఏదైతే ఉంటుందో that is Starlink is being used by militants in Manipur. This came after the Indian Army and police seized weapons and what looked like Starlink branded satellite router and the antenna. So basically Starlink అనేది this is, so ఇంతకు ముందు మనం చదివాం కదా కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్లీ శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా ఇస్ స్టార్లింక్ అని చెప్పాను మీకు. ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శాటిలైట్ దట్ ఈస్ ఆఫరింగ్ ద బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ స్టార్లింక్. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఇండియాలో ఉంటుందో దాంట్లో we are not allowed to use the satellite based communication. Okay, we are banned of using satellite based communication. Okay, so satellite based calling, video conferences ఏది చేయకూడదు అనమాట ఇండియాలో. సో రీసెంట్ గా ఏమైంది అని అంటే, సో పోలీస్ ఇన్ మణిపూర్ లో పోలీస్ ఇంకా ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీజ్ చేశారు కొన్ని వెపన్స్ ని ఈ మిలిటెంట్స్ చేతిలో నుంచి. సో వాళ్ళు ఏమంటున్నారంటే దీస్ ఆర్ లుకింగ్ లైక్ ఎ సెటప్ ఆఫ్ స్టార్లింక్. సో స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఎలా అయితే సెటప్ ఉంటుందో దానిలాగా మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఒక క్లెయిమ్ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ని చెప్పడం జరిగిందనమాట. Okay, so Starlink is still pending approval in India, though it was starting in Bangladesh and Bhutan in 2025. So basic గా Starlink ఇంకా మనం యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మిలిటెంట్స్ అండ్ ద నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్ మణిపూర్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ట్రైయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ స్టార్లింక్ సెటప్, ఓకే, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కమ్యూనికేషన్ విత్ ది అదర్ నాన్ స్టేట్ యాక్టర్స్ హూ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి దీన్ని ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్పారనమాట. హవెవర్ this particular Elon Musk is denying this fact that ఇది మేము స్టార్లింక్ సర్వీసెస్ ని కొన్ని జాగ్రఫికల్ ఏరియాస్ లోనే ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as జియో ఫెన్సింగ్ దట్ ఈస్ దేర్. సో జియో ఫెన్సింగ్ అంటే ఏంటో నేను నెక్స్ట్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ వాట్ ఈస్ స్టార్లింక్ అనేది మీకు ఇంపార్టెంట్.
సో ఈ స్టార్లింక్ అనేది దిస్ ఇస్ అ శాటిలైట్ అనమాట. దీని ద్వారా మనకి శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి అందుతాయి. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ లో మనం ఈ శాటిలైట్ ని ప్లేస్ చేస్తాము. సో స్టార్లింక్ ఏంటి అంటే, స్టార్లింక్ థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ని పొజిషన్ చేస్తుంది లో ఎర్త్ ఆర్బిట్ లో. ఓకే, అరౌండ్ 550 కిలోమీటర్స్ అబౌవ్ ది ఎర్త్. సో దీని ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్, లో లేటెన్సీతోని మనకి అండ్ ఆల్సో లో లేటెన్సీతో మనకి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది గ్లోబల్ గా అందజేస్తారు కొన్ని ఏరియాస్ లో. ఓకే, సో ఆ పర్టికులర్ కంట్రీ అలౌ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి అందిస్తారనమాట సర్వీసెస్ ని. సో సర్వీసెస్ లో ఆన్లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, హై డేటా రేట్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకి అందిస్తూ ఉంటారనమాట. సో జియోగ్రఫిక్ యాక్సెసిబిలిటీ చూసుకుంటే స్టార్లింక్ సర్వీసెస్ అనేవి యూనివర్సలీ అవైలబుల్ కాదు. కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అప్లికబుల్ ఉంటాయి. సో బేసికలీ దీస్ ఆర్ జియో రెస్ట్రిక్టెడ్. సో ఎందుకంటే ఆ కంట్రీస్ లో ఉన్న కనెక్టివిటీ రెగ్యులేషన్స్ ని బట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది ఆ కంట్రీకి స్టార్లింక్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ బేస్డ్ మీద ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికలీ 2025 లోపు బంగ్లాదేశ్ లో, భూటాన్ లో స్టార్లింక్ సర్వీసెస్ ని అందజేద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో మాత్రం ఇండియా ఇస్ లాకింగ్ ది అప్రూవల్ టు యూజ్ దిస్ పర్టికులర్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. ఓకే, దీన్ని మనం ఇంకా సెక్షన్ 6 అండ్ సెక్షన్ 20లో మనం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ ని మనము బ్యాన్ చేసాం టెలిగ్రాఫ్ యాక్ట్ లో. ఓకే, సో మరి కాంట్రవర్సీ ఏంటంటే, ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ, అక్కడ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యూజింగ్ సమ్ వెపన్స్ విచ్ ఆర్ సిమిలర్ టు స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ డివైజెస్ అన్నమాట. Okay, so this are raising concerns about militants leveraging advanced satellite internet for secure communication and the coordination. So వాళ్ళ మధ్యలో ఆ మిలిటెంట్స్ అండ్ బయట ఉన్న నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధాలు అండ్ ఆల్సో ప్లానింగ్స్ లో భాగంగా, ఓకే, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కమ్యూనికేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు అనే ఒక అలిగేషన్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ ప్రీసిడెంట్స్, సిమిలర్ కన్సర్న్స్ రష్యా నుంచి కూడా వచ్చాయి మనకి. సో వేర్ స్టార్లింక్ డివైజెస్ వర్ రిపోర్టెడ్లీ సోల్డ్ ఇన్ రష్యా. సో రష్యా ఆల్సో కంప్లైండ్ అబౌట్ దిస్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో మిస్యూజ్ అనేది జరుగుతుంది ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ అని చెప్పేసి రష్యా కూడా కొన్నిసార్లు కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి కదా. సో డివైజెస్ ఏవైతే స్టార్లింక్ లాంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకి ట్రెడిషనల్ ఇంటర్నెట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. సో ప్రాపర్ రెగ్యులేషన్ అనేది మనం చేయలేమన్నమాట. ఓకే, సో దీనివల్ల కమ్యూనికేషన్, ఆ మిలిటెంట్స్ యొక్క కమ్యూనికేషన్, నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దీనివల్ల మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఎదురవుతాయి. మరి ఈ పర్టికులర్ స్టార్లింక్ ఏమంటున్నారంటే, వీ యూజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జియో ఫెన్సింగ్. జియో ఫెన్సింగ్ అనేది మా దగ్గర ఉంటుంది. అంటే మేము కొన్ని ఏరియాస్ కి మాత్రమే మా సర్వీసెస్ ని అందజేస్తాము. మా సెటప్ చేసిన, ఓకే, మా పర్టికులర్ స్టార్లింక్ సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా గానీ వి రిస్ట్రిక్ట్ ది యాక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ టు దట్ ఏరియాస్. ఎందుకంటే మా దగ్గర ఉన్న టెక్నాలజీ జియో ఫెన్సింగ్. ఓకే, వీల్ ఐడెంటిఫై ద జియోగ్రఫిక్ లొకేషన్. ఓకే, జియోగ్రఫిక్ లొకేషన్ ఐడెంటిఫైర్ ద్వారా ఎవరైతే మా పర్టికులర్ అప్రూవ్డ్ జోన్స్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే కమ్యూనికేషన్ అనేది అందుతుంది, మిగతా వాళ్ళకి అందదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో ఇంకొన్ని ఆన్సర్స్ కూడా దే ఆర్ రిమైనింగ్. ఓకే, దే హ్యావ్ టు come from the Elon Musk and the Starlink company. Okay, so what are the challenges? దీనివల్ల ఏమవుతుంది అని అంటే, బేసిక్ గా ఇల్లీగల్ స్మగ్లింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో షాడో మార్కెట్స్ అని అంటాం. షాడో మార్కెట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీవన్ ఇస్ బయింగ్ ది స్టార్లింక్ సర్వీసెస్ లీగలీ, దే ఆర్ ట్రైంగ్ టు స్మగిల్ టు ద కంట్రీస్ వేర్ ఇట్ ఇస్ రెస్ట్రిక్టెడ్. ఇలా షాడో మార్కెట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. దీనివల్ల ఇట్ ఈస్ ఎనేబులింగ్ ది అన్ఆథరైజ్డ్ సర్వీసెస్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద స్టార్లింక్ టర్మినల్స్. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంట్రీలో అది లీగల్ అనే అనుకుందాం. ఈ ఏ అనే కంట్రీలో వాళ్ళు లీగల్ గా ఒక పర్సన్, ఒక సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ, ఓకే, ఏ అనే కంట్రీలో ఒక సిటిజన్ దాన్ని కొని, ఆ సెటప్ ని కొనేసి బి అనే కంట్రీలో అది ఓకే ఇల్లీగల్ అయినప్పటికీ అక్కడ అమ్ముతున్నారు త్రూ షాడో మార్కెటింగ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే, బి అనే కంట్రీలో ఉన్న కొందరు వ్యక్తులు ఎవరైతే దాన్ని పర్చేస్ చేశారో ఇల్లీగల్ గా త్రూ షాడో మార్కెట్స్, సో దాన్ని ఏం చేస్తారు, దే ట్రై టు యూజ్ ద స్టార్లింక్ టర్మినల్స్ ఇల్లీగలీ. సో దీనివల్ల బి అనే కంట్రీలో ఉన్న రెగ్యులేషన్స్ అనేవి ప్రాపర్ గా మానిటర్ అవ్వవు. సో ఆ పర్టికులర్ సిటిజన్స్ ని ప్రాపర్ గా మానిటర్ చేయలేరు విత్ ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ బి. ఓకే, అండ్ ఆల్సో అన్వెరిఫైడ్ ఎండ్ యూజర్స్, ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా
ప్రాపర్గా ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు మానిటర్, సర్వేలెన్స్ అనేది మనం ప్రాపర్గా చేయలేకపోతున్నాం. అడ్వాన్స్డ్ యూజర్స్ మే ఫైండ్ వేస్ టు బైపాస్ జియో ఫెన్సింగ్ రెస్ట్రిక్షన్స్. సో జియో ఫెన్సింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ ఈ అడ్వాన్స్డ్ యూజర్స్ బికాస్ ఆఫ్ ది ఇలీగల్ షాడో మార్కెటింగ్ దాన్ని యూజ్ చేసుకొని దే ఆర్ యూజింగ్ సమ్ బ్యాండ్ వెబ్సైట్స్ అండ్ సమ్ బ్యాండ్ యాప్స్ లైక్ టిక్ టాక్ లాంటివి కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు బై going through this illegal means. Okay, so this is a challenge to India అని చెప్పు. సో వాట్ విల్ బి ది ఇంప్లికేషన్ ఆన్ ఇండియా? దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్ ఉంటుంది? నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అనేది కలుగుతుంది. ఓకే, స్టార్లింగ్ డివైజెస్ విల్ ఎనేబుల్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో రిమోట్ ఏరియాస్ లో ఉన్న మిలిటెంట్స్ ట్రెడిషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బైపాస్ చేస్తూ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ని కొనసాగించడానికి అవి హెల్ప్ అవుతాయి. కాబట్టి దిస్ విల్ బి ఎ థ్రెట్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో అండ్ ఆల్సో క్రాస్ బార్డర్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో మెయిన్లీ మనకి ఇల్లీగల్ యూసేజ్ లైక్ స్మగ్లింగ్ లో, ఇల్లీగల్ యూసేజ్ లో అండ్ ఆల్సో నాన్ స్టేట్ యాక్టర్స్ ఇంటర్ఫియరెన్స్ లో, టెర్రరిజం ఇలాంటివి ఎక్కువగా ప్రమోట్ అవ్వడంలో ఈ పర్టికులర్ స్టార్లింక్ ఓకే అన్ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ డెవలప్ అవ్వడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇంటర్నల్ సెక్యూరిటీకి వస్తాయి. ఓకే, రెగ్యులేటరీ ఛాలెంజెస్, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? సో ప్రస్తుతం ఈ పర్టికులర్ స్టార్లింక్ సర్వీసెస్ అనేవి మనం ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో మనం దాన్ని అప్రూవ్ చేయలేదు. అండ్ ఆల్సో సెక్షన్ 20 ఆఫ్ ది టెలిగ్రాఫ్ యాక్ట్ లో కూడా మనం దాన్ని అప్రూవ్ చేయలేదు. సో వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ రిస్క్ అంటే ఈ పర్టికులర్ టెక్నాలజీ యూసేజ్ వల్ల ఇల్ ఎజిటిమేట్ యూజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ విల్ లీడ్ టు ఎంపవర్మెంట్ ఆఫ్ ది నాన్ స్టేట్ యాక్టర్స్ అనమాట. మెయిన్లీ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ లో ఎక్కడైతే ఇన్సర్జెంట్ ఏరియాస్ ఉన్నాయో అలాంటి ఏరియాస్ లో ఈ డివైజెస్ అప్లికబిలిటీ ఆర్ అవైలబిలిటీ అనేది చాలా డేంజరస్ గా ఉంటుంది ఫర్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. అండ్ ఇట్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డైనమిక్స్ ఆల్సో. ఓకే, సో వాట్ ఆర్ ద గవర్నమెంట్ రెస్పాన్స్ ఆన్ దిస్ పని? ఓకే, గవర్నమెంట్ ఏమని రెస్పాన్స్ అయింది అని అంటే వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద రెగ్యులేషన్. సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అనేవి వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ లాస్ అని గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఒక మెజర్ అనేది రావడం జరిగింది. సో దే హ్యావ్ టోల్డ్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దిస్ స్టార్లింక్ అండ్ అదర్ పీపుల్ హ్యాస్ టు ఎక్స్పాండ్ ది జియో ఫెన్సింగ్ మెజర్స్ అని చెప్పేసి కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్. ఓకే, ఇండిజీనియస్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ లైక్ జీసాట్ ని తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు మానిటర్ అండ్ మేనేజ్ ద శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది కూడా అవసరం. సో స్పేస్ లెక్స్ లాంటి కంపెనీస్ తో మనము లైక్ వీ హ్యావ్ టు కొలాబరేట్ అండ్ వీ హ్యావ్ టు పార్ట్నర్ విత్ దెమ్ సో దాట్ రీజనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లా are also very important. Law enforcement agencies ఏవైతే ఉన్నాయో they have to regulate, they have to come up with more stricter implementation of the laws. Okay, enforcement measures కూడా స్ట్రిక్ట్ గా వాళ్ళు తీసుకురావాలి. What should be the way forward? పాలసీ రిఫార్మ్స్. సో ప్రస్తుతం ఉన్న లీగల్ ప్రొవిజన్స్ ని క్లారిఫై చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. లైసెన్సింగ్ లో కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ ద టైటెండ్ మెజర్స్. ఓకే, టెక్నాలజికల్ మెజర్స్ లైక్ కౌంటర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం, స్టార్లింక్ తోని మనం కొలాబరేట్ అయ్యి ఏదైనా మిస్యూజ్ కాకుండా ఏదైనా టెక్నాలజీని డెవలప్ చేయడం, జియో ఫెన్సింగ్ ఎబిలిటీని ఎక్స్పాండ్ చేయడం, దాన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడం, అండ్ క్రాస్ బార్డర్ కోఆపరేషన్ లో భాగంగా బార్డర్ సర్వేలెన్స్ అనేది తీసుకురావాలి. ఓకే, వీ హ్యావ్ టు ఇండిజినియస్ గా కూడా బార్డర్ సర్వేలెన్స్ అనేది బ్రాడెన్ అప్ చేయాలన్నమాట. గ్లోబల్ నార్మ్స్. సో అడ్వకేట్ ఫర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆల్సో ఆన్ రెగ్యులేటింగ్ దిస్ పర్టికులర్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్. ఓకే, మెయిన్లీ కాన్ఫ్లిక్ట్ జోన్ లో ఎక్కడైతే మిస్యూజ్ అవుతున్నాయో అలాంటి కంట్రీస్ తో మనం కొలాబరేట్ అయ్యి మెజర్స్ ని తీసుకురావచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article, why green deposits failed to take off in India అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So based on this particular article, before looking at the reasons why it has failed, let us solve this particular question. Which of the following best defines the green deposits? Option A, deposits aimed at financing sustainable and environmentally friendly projects such as renewable energy, climate change adaptation and sustainable waste management. Option B, deposits in bank that exclusively support organic farming initiatives. Option C, deposits used to provide loans for rural infrastructure development and housing. Option D, deposits held by banks to comply with the environmental norms. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. So option A is the right answer.
సో బేసికలీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ రెన్యూబుల్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్, సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్, సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ఓకే ఆ పర్టికులర్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి క్రియేట్ చేసిన డిపాజిట్స్ ని గ్రీన్ డిపాజిట్స్ అంటాం అనమాట. So why they are important? What is the significance of it? Ante these deposits will help in environmental projects, right? So green deposits fund renewable energy, waste management, sustainable transportation, వీటిలలో ఫండింగ్ అనేది చేయొచ్చు మనం. అండ్ గ్లోబల్ గోల్స్ లైక్ SDGs ని మనము రీచ్ అవ్వడానికి, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో మనం పెట్టుకున్న టార్గెట్స్ ని రీచ్ అవ్వడానికి, GHG ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి గ్రీన్ డిపాజిట్స్ అనేవి చాలా అవసరం పడతాయి. అండ్ వీ కెన్ ప్రమోట్ రెస్పాన్సిబుల్ బ్యాంకింగ్. ఓకే, సో ఎంకరేజ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు అడాప్ట్ ఆర్ అడాప్ట్ ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ మెకానిజమ్స్. ఓకే, గ్లోబల్ ప్రాక్టీసెస్ ని మనము తీసుకురావచ్చు. క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది బ్యాంకింగ్స్ కి. ఓకే, బూస్ట్ ఎకానమిక్ గ్రోత్. గ్రీన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ విల్ క్రియేట్ జాబ్స్ అనమాట. ఓకే, దీస్ విల్ క్రియేట్ గ్రీన్ డిపాజిట్స్ క్రియేట్ జాబ్స్. సో దట్ విల్ ఆల్సో హెల్ప్. గ్రీన్ టెక్నాలజీస్ వల్ల మనకి ఎకానమిక్ రెసిలియన్స్ కూడా ఏర్పడుతుంది. అండ్ ఆల్సో కాన్షియస్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. కానీ ఈ ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం వై దే హ్యావ్ ఫెయిల్డ్. ఓకే, ఈ గ్రీన్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కస్టమర్ లో అవేర్నెస్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఆల్సో రిటర్న్స్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు. గ్రీన్ డిపాజిట్స్ ఆఫర్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ది ట్రెడిషనల్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో దీని వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. అండ్ రెగ్యులేటరీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిజర్వ్ రేషియో రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మిగతా రెగ్యులేటరీ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ డిస్కరేజింగ్ ద బ్యాంక్స్ టు ప్రమోట్ ద గ్రీన్ డిపాజిట్స్. సో సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ థింగ్స్ రిజర్వ్ రేషియోలోనే పెట్టాల్సి వస్తుంది. దానివల్ల డిపాజిట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ డిపాజిట్స్ మీద ఎక్కువగా వాళ్ళకి ప్రాఫిట్ అనేది రావట్లేదు. సో దిస్ ఇస్ డిస్కరేజింగ్ ద బ్యాంక్స్ టు ప్రమోట్ ద గ్రీన్ డిపాజిట్స్ అనమాట. And operational complexity. So banks are also facing challenges in tracking, auditing and verifying these particular green projects. Okay. And also these have limited scale in India. సో ఇండియాలో ఉన్న గ్రీన్ ఫైనాన్స్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అండర్ డెవలప్డ్ అనమాట. సో దీస్ హ్యావ్ ఓన్లీ మినిమల్ ఇన్సెంటివ్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానివల్ల కూడా గ్రీన్ డిపాజిట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి ఆర్ దే ఆర్ బీయింగ్ డిక్రీజింగ్ ఇన్ టెండెన్సీ అనేది చూస్తున్నాం అనమాట. సో దీస్ దార్ ద రీజన్ వై దే ఆర్ ఫెయిలింగ్ అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్లో రావడం జరిగింది. ఈ పర్టికులర్ గ్రీన్ డిపాజిట్స్ అంటే ఏంటో ఆ టర్మినాలజీ ఇంపార్టెంట్. సో ఈ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసేవి ఏవైతే ఉంటాయో సో విచ్ ఆర్ యాక్చువల్లీ ఎయిమింగ్ ఎట్ ఫినాన్సింగ్ సస్టైనబుల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్నే మనం గ్రీన్ డిపాజిట్స్ అంటాం. ఈ టర్మ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. So we have already seen about Kuwait and India relationship in the previous classes. In detail ga chusam. So previous class edaithe unto danni chudani vallu on Saturday teeskunna class ni okkasari chudandi. India Kuwait lift ties to strategic partnership అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇనిషియలీ మనం కల్చరల్ టైస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో 1/5 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ కువైట్ ఆర్ ఇండియన్స్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ద ఫార్మల్ విజిట్స్, ఫార్మల్ అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి అరౌండ్ 40 ఇయర్స్ నుంచి మనం ఏం చూడట్లేదు. బట్ నౌ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మారాయన్నమాట. ఓకే, along with the cultural partnership now we are being the strategic partnership. So defense ఏవైతే ఉంటాయి డిఫెన్స్ పర్సనల్ ఎక్స్చేంజ్, ఓకే, జాయింట్ ఎక్సర్సైజెస్ అండ్ సప్లై ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ వీటన్నిటిలో మనం అగ్రిమెంట్స్ ని సైన్ చేయడం జరిగింది. కొన్ని MOUs ని కూడా మనం సైన్ చేసుకున్నాం. సో లెట్స్ సీ మోర్ ఆఫ్ దిస్ ఇన్ టుమారోస్ న్యూస్ పేపర్ సో దాట్ ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి అక్కడ మనకు కనబడతాయి రేపటి ఆర్టికల్లో. అక్కడ మనం ఇది చూద్దాం. సో ఇది జస్ట్ మనకి ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియా కెనాట్ బి ఇంటిమిడేటెడ్ టు కన్ఫర్మ్ సేస్ జైశంకర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మినిస్టర్ సేస్ ఇండియా విల్ do what is right in the national interest and global good and will not permit others to have a veto on its choices అని చెప్పేసి we are independent and we are sovereign అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది అనమాట. సో I'll have a read of this particular article. I'll read this particular article for you people. One, External Affairs Minister S. Jaishankar has said India can permit others to have, ఓకే, మనము వేరే వాళ్ళని మన చాయిసెస్ మీద వీటో పవర్ ని యూజ్ చేసుకునే అధికారాన్ని మనం ఇవ్వము అని చెప్పేసి మనము అనడం జరిగింది త్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఓకే, జైశంకర్ సార్ అనడం జరిగింది ఆ స్టేట్మెంట్ ని. ఓకే, ఇన్ అ వీడియో మెసేజ్ ఫర్ అ ఫంక్షన్ ఇన్ ముంబై on Saturday he said when India is edged more deeply in global consciousness its repercussions are truly profound అని చెప్పడం జరిగింది. ఓకే,
సో ఇన్ వరల్డ్ అనేది ఇట్ ఈస్ గ్రాప్లింగ్ విత్ ద అన్హెల్దీ హ్యాబిట్స్, స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్స్ అనేవి ఉన్నాయి, క్లైమేట్ ఈవెంట్స్ రికరింగ్ ఆఫ్ క్లైమేట్ ఈవెంట్స్ చూస్తున్నాము. సో ఇలాంటి కాంటెక్స్ లో దెర్ ఇస్ మచ్ లెర్నింగ్ టు బి గెయిన్డ్ ఫ్రమ్ ఇండియాస్ హెరిటేజ్ అని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వెన్ ద కంట్రీ but the world will only know when the country men take pride in it, he said. In the age of globalization, technology and tradition, okay, must march together. So ఏంటంటే గ్లోబలైజేషన్ అనే ఏరాలో టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ రెండూ కలిసి కట్టుగా వెళ్ళాలి. వీ కెన్ నాట్ సెపరేట్ దెమ్. ట్రెడిషన్ అనేది ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ది టెక్నాలజీ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ యూ కెన్ సంథింగ్ విచ్ యూ కెన్ యూజ్ యాక్చువల్లీ ఇన్ యువర్ మెయిన్ ఆన్సర్స్ ఆర్ ఎస్సేస్ లో యూజ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ థింగ్. భారత్ విల్ ఇన్ఎవిటబుల్లీ ప్రోగ్రెస్ బట్ ఇట్ మస్ట్ డూ సో వితౌట్ లూజింగ్ ఇట్ భారతీయత అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మనం టెక్నాలజీలో గ్లోబలైజేషన్ పరంగా ట్రేడ్ పరంగా అన్నిట్లలో మోడర్నైజ్ అయినప్పటికీ వీ షుడ్ నాట్ లూజ్ ద కల్చర్. ఓకే, మన దగ్గర ఉన్న కల్చర్ని, మన భారతీయతని లూజ్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓన్లీ దెన్ వీ కెన్ ట్రూలీ ఎమర్జ్ యాజ్ ఇట్స్ లీడింగ్ పవర్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇండిపెండెన్స్ షుడ్ నెవర్ బి కన్ఫ్యూజ్డ్ విత్ న్యూట్రాలిటీ అని అన్నారు. వి విల్ డూ వాట్ ఎవర్ ఇస్ రైట్ ఇన్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఫర్ గ్లోబల్ గుడ్ వితౌట్ బీయింగ్ ఇంటిమిడేటెడ్ టు కన్ఫర్మ్. Bharat can never permit others to have a veto on its choice. Okay, for too long we were schooled to visualize progress and modernity as a rejection of our heritage and tradition అని చెప్పేసి అనడం జరిగింది. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యూ కెన్ కోట్ ఇట్ ఇన్ యువర్ బుక్. ఓకే, ఎస్సేస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి స్టేట్మెంట్స్ ని. ఓకే, సో యా, నెక్స్ట్ యుఎస్ జడ్జ్ రూల్స్ ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇస్ లయబుల్ ఫర్ హ్యాకింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే. A US judge ruled on Friday in favor of a Meta platform WhatsApp in a lawsuit accusing Israel NSO group of exploiting a bug in the messaging app to installing spy software allowing unauthorized surveillance. So unauthorized surveillance అనేది చేస్తున్నారు అని చెప్పేసి US judge ruled in favor of the Meta platform WhatsApp అన్నమాట. ఓకే, సో బేసికలీ ఇది మీరు యూ కెన్ యాక్చువల్లీ యూజ్ యాజ్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా సైబర్ సెక్యూరిటీలో మీరు దీన్ని ఎగ్జాంపుల్గా కోట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ వల్ల వచ్చే బ్యాక్ ఎండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఆర్ ఎల్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా అయితే ఉంటాయో వాటిలలో మీరు ఎగ్జాంపుల్స్ లాగా కోట్ చేసుకోవచ్చు. ఓకే, యుఎస్ జడ్జ్ రూల్స్ ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇస్ లయబుల్ ఫర్ హ్యాకింగ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని అండ్ ఆల్సో ఈ ఎగ్జాంపుల్ ని యూ కెన్ యాక్చువల్లీ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది mains point of view. Okay, so that was it for today's video. I hope so you've enjoyed this particular video. Next class lo malli galuddam mari. Okay, next newspaper class lo analysis lo meeku video kanaka comprehensive ga and also nachinataithe definite ga like cheyadam marchipodu and give your feedback to the comment box. Okay, next class lo malli galuddam. Until then, take care, bye bye and keep smiling.